Good morning, student. My name is Mahesh, Assistant Professor of Chemistry from SR and BGNR Government Arts and Science College. సో ఈ కరోనా క్రైసిస్లో మనందరం చాలా టెన్షన్లో ఉన్నాం. ఏం జరుగుతుందో ఏమవుతుందో ఎవరికి తెలియని పరిస్థితి. ఇది ఒక పాండమిక్ సిచ్యువేషన్. సో దీంట్లో భాగంగా చాలామంది విద్యకు దూరం కావడం, సో ఇది కొంచెం ఇబ్బందికరమైన విషయమే. కాబట్టి మీ అందరికీ అందుబాటులో ఉండడం కోసం నేను యూట్యూబ్ ఛానల్లో ఈ క్లాసెస్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి మీకు ఏమైనా సందేహాలు ఉన్నా దీంట్లో సంబంధించిన కింద మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయొచ్చు, చూసుకోవచ్చు. సో మీరు ఇవి అంశాలన్నీ గుర్తులో పెట్టుకొని చాలా శ్రద్ధగా చదువుకోవాలని ఆశిస్తూ, సో టుడే అవర్ టాపిక్ ఈస్ కార్బోహైడ్రేట్స్. ఆ టాపిక్ గురించి మీకు మాట్లాడడం జరుగుతుంది. సో కార్బోహైడ్రేట్స్ అనగా మన నిత్య జీవితంలో రోజు తీసుకునే పిండి పదార్థాలు. మన ఆహార పెరుగుదలకు, మన శరీర యొక్క పెరుగుదల కోసం మనం నిత్యం తీసుకునే ఆహారంలో కార్బోహైడ్రేట్స్, పిండి పదార్థాలు, అదేవిధంగా ఎమైనో యాసిడ్స్, ప్రోటీన్గా, ఇంకా విటమిన్స్, వీటన్నిటిని మనం రోజు నిత్య జీవితంలో తీసుకుంటాం. సో దాంట్లో ముఖ్యమైనది ఈరోజు మనం కార్బోహైడ్రేట్స్ గురించి తెలుసుకుందాం. సో ద ఫస్ట్లీ డిఫైన్ యాజ్ ద కార్బోహైడ్రేట్స్, ద కార్బన్ హైడ్రేట్స్ ఆఫ్ కార్బన్. ఇట్ ఈస్ జనరలీ హైడ్రేట్స్ ఆఫ్ కార్బన్గా నిర్వచించడం జరిగింది. The general molecular formula is CnH2O(m). Here n, మరియు m అనేవి సహజ సంఖ్యలు. n, m అనేది సహజ సంఖ్యలు. కానీ కొన్ని మాలిక్యూల్స్ ఈ మాలిక్యులర్ ఫార్ములా పాటిస్తున్నాయి. అవి కార్బోహైడ్రేట్స్ కావు. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే ఎస్టిక్ యాసిడ్ యొక్క మాలిక్యులర్ ఫార్ములా CH3COOH. సో దీని యొక్క జనరల్ మాలిక్యులర్ ఫార్ములా ఏంటి? C2H2O2గా రాసుకోవచ్చు. కానీ ఇది కార్బోహైడ్రేట్ కాదు. కాబట్టి కార్బోహైడ్రేట్ యొక్క నిర్వచనాన్ని మళ్ళీ మనం నిర్వచించడానికి ఇది ఒక ఆస్కారంగా ఇవ్వడం జరిగింది. మనము కార్బోహైడ్రేట్లను హైడ్రేట్స్ ఆఫ్ కార్బన్లుగా నిర్వచించుకోవడం మొదటిగా జరిగింది. కానీ కొన్ని సమ్మేళనాలు కార్బోహైడ్రేట్లు కానప్పటికీ CnH2O(m) ఫార్ములాను పాటిస్తున్నాయి. అలాంటి సందర్భంలో ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్లయితే ఎస్టిక్ యాసిడ్ CH3COOH, దీని యొక్క మనం మాలిక్యులర్ ఫార్ములాను C2H2O2గా రాసుకోవచ్చు. కానీ ఇది ఒక ఆమ్లము, కార్బాక్సిలిక్ ఆమ్లము. ఇది ఒక కార్బోహైడ్రేట్ కాదు. కాబట్టి ఫర్దర్గా మళ్ళీ కార్బోహైడ్రేట్ యొక్క నిర్వచనాన్ని నిర్వచించడం జరిగింది. ధ్రువణ భ్రమణతను కలిగి ఉండి ఏదైతే పాలీహైడ్రాక్సీ కార్బోనైల్ సమ్మేళనాలను మనము కార్బోహైడ్రేట్స్ అంటారు. వీటిని ధ్రువణశీలత కలిగి ఉండి పాలీహైడ్రాక్సీ కార్బోనైల్ సమ్మేళనాలని మనము కార్బోహైడ్రేట్స్గా నిర్వచించడం. సో దాంట్లో మనకు నిత్య జీవితంలో మనం రోజు తీసుకునే ఆహార పదార్థంలో మనం ఎక్కువ సోర్స్గా తీసుకునే గ్లూకోజ్ కూడా ధ్రువణశీలత కలిగి ఉండి పాలీహైడ్రాక్సీ సమ్మేళనం, అదేవిధంగా ఆల్డిహైడ్ ఫంక్షన్ గ్రూప్ను కలిగి ఉన్న ఒక కార్బోనైల్ సమ్మేళనం. సో గ్లూకోజ్ మాలిక్యులర్ ఫార్ములా తీసుకున్నట్లయితే C6H12O6. సో ఇది యొక్క గ్లూకోజ్ యొక్క మాలిక్యులర్ ఫార్ములా. దీనిని మనం CnH2O(m). సో కార్బోహైడ్రేట్స్ యొక్క మాలిక్యులర్ ఫార్ములాతో రాసుకోవచ్చును. ఏ విధంగా అంటే C6H2O6 ఈ విధంగా రాయడం జరుగుతుంది. గ్లూకోజ్ అనేది ఒక కార్బోహైడ్రేట్ సమ్మేళనం. దాంతోపాటు మనం ఇంకా మిగతా కార్బోహైడ్రేట్స్ యొక్క వర్గీకరణ, కార్బోహైడ్రేట్స్ యొక్క క్లాసిఫికేషన్ ఏ విధంగా బేస్డ్ ఆన్ కార్బన్ సైజ్, బేస్డ్ ఆన్ ఫంక్షనల్ గ్రూప్, ప్రమేయ సమూహం ఆధారంగా, మరియు టోలెన్స్ మరియు ఫెయిలింగ్ రియేజెంట్స్తో జరిగే కారకంతో రెడ్యూసింగ్ క్షేకరణాలు, నాన్ క్షేకరణాలుగా ఏ విధంగా వర్గీకరిస్తామనేది మళ్ళీ ఇప్పుడు తెలుసుకుందాం. ప్రధానంగా మనం మొదటిగా కార్బన్ సైజును బట్టి మరియు ఫంక్షనల్ ప్రమేయ సమూహాన్ని బట్టి జనరల్గా మనకు కార్బోనైల్ సమ్మేళనాలు 2 టైప్స్ ఆఫ్ ప్రమేయ సమూహాలు ఉంటాయి మనకు. అందులో ఒకటి కార్బోనైల్ ప్రమేయ సమూహంలో 2 టైప్స్. దాంట్లో ఏంటి అంటే ఒకటి ఆల్డిహైడ్ ప్రమేయ సమూహం, ఇంకోటి ప్రధానంగా ఆల్డిహైడ్ ప్రమేయ సమూహానికి కార్బోనైల్ ప్రమేయ సమూహం అనేది టెర్మినల్గా ఉండడం జరుగుతుంది. ఇంకోటి ఏంటి, ప్రధానంగా మనం కీటోన్ ప్రమేయ సమూహం ఉంటుంది.
దానికి కీటోన్ ప్రమేయ సమూహానికి ఎక్కడ ఉంటుంది మరి? ప్రమేయ సమూహానికి కార్బోనైల్ అనేది ఏదైనా 2 కార్బన్ల మధ్య కార్బోనైల్ ప్రమేయ సమూహం అనేది ఉంటుంది. సో ఈ రెండింటి ఆధారంగా మనం వాటిని వర్గీకరించవచ్చు. ఒకటి ఆల్డిహైడ్ ప్రమేయ సమూహంలో ఉన్న కార్బోనైల్ సమ్మేళనాన్ని ఆల్డోజ్ అని, అదేవిధంగా కీటోన్ ప్రమేయ సమూహం ఉన్న కార్బోహైడ్రేట్స్ని ఏ విధంగా అంటాం? కీటోస్ అని మనం వర్గీకరించాం. ఆల్డోస్లో ప్రధానంగా పాలీహైడ్రాక్సీ ఆల్డిహైడ్ ప్రమేయ సమూహం ఉన్న కార్బోహైడ్రేట్లను ఆల్డోస్ అని, మరి అదేవిధంగా కీటోన్ ప్రమేయ సమూహం ఉన్న కార్బోహైడ్రేట్స్ని కీటోస్ అని అంటారు. బట్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఆల్డోస్కి మంచి ఎగ్జాంపుల్గా మనం తీసుకోవాల్సింది ఏంటంటే జనరల్గా గ్లూకోజ్ అనేది ఆల్డోస్, ఇది ఒక ఆల్డోస్. మరియు కీటోస్లో తీసుకున్నట్లయితే ఫ్రక్టోస్, ఇది ఒక కీటోస్. సో దీని రెండింటికి మధ్యలో డిఫరెన్స్ ఏంటంటే వాటి యొక్క ప్రమేయ సమూహంలోని డిఫరెన్స్. ఆల్డోస్లో ప్రధానంగా ఆల్డిహైడ్ ప్రమేయ సమూహం ఉంటుంది, కీటోస్లో కీటోన్ ప్రమేయ సమూహం ఉంటుంది. కార్బోనైల్ సమ్మేళనాల యొక్క ఆల్డిహైడ్ ప్రమేయ సమూహాన్ని కలిగి ఉన్నది గ్లూకోజ్, మరియు అదేవిధంగా కీటోన్ ప్రమేయ సమూహం కలిగి ఉన్నది ఫ్రక్టోస్గా వర్గీకరించడం జరుగుతుంది. ఇది ప్రమేయ సమూహాల ఆధారంగా మనము కార్బోహైడ్రేట్స్ని 2 రకాలుగా వర్గీకరించాము, ఒకటి ఆల్డోస్గా మరియు కీటోస్గా. సో నెక్స్ట్ వచ్చేసి రెడ్యూసింగ్ అండ్ నాన్ రెడ్యూసింగ్ షుగర్స్. లైక్ రెడ్యూసింగ్ అండ్ నాన్ రెడ్యూసింగ్ షుగర్స్. ఏ అయితే షుగర్స్ మనం ప్రధానంగా టోలెన్స్ కారకంను క్షేకరిస్తాయో వాటిని రెడ్యూసింగ్ షుగర్స్ అంటారు. టోలెన్స్ కారకమును క్షేకరించవో అవి నాన్ రెడ్యూసింగ్ షుగర్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఏవైతే ఎసిటాల్, ఎమిఎసిటాల్ ప్రమేయ సమూహాలను యానోమరిక్ ఓహెచ్ను ప్రమేయ సమూహాన్ని కలిగి ఉన్నవాడి అవి మనకు రెడ్యూసింగ్ షుగర్గా పనిచేస్తాయి. ఏదైతే యానోమరిక్ ఓహెచ్ గ్రూపులు ఫ్రీగా లేనివి ఏ విధంగా పనిచేస్తాయి? నాన్ రెడ్యూసింగ్ షుగర్స్గా పనిచేస్తాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ గ్లూకోజ్ తీసుకున్నట్లయితే అది ఒక రెడ్యూసింగ్ షుగర్. టోలెన్స్ కారకమును క్షేకరిస్తాయో వాటిని మనము రెడ్యూసింగ్ షుగర్గాను, టోలెన్స్ కారకమును క్షేకరించనివి నాన్ రెడ్యూసింగ్ షుగర్గా పనిచేస్తాయి. అసలు రెడ్యూసింగ్ షుగర్గా పనిచేయాలంటే దానికి ప్రధానంగా ఉండవలసిన అంశం ఏంటంటే ఏదైతే యానోమెరిక్ ప్రీ ఓహెచ్ స్వేచ్ఛా ఓహెచ్ను కలిగి ఉంటుంది. యానోమెరిక్ కార్బన్ అంటే దేనిదైతే మొదటి కార్బన్, ప్రమేయ సమూహం యొక్క మొదటి కార్బన్ను యానోమెరిక్ కార్బన్ అంటాము. దాంట్లో ప్రీ ఓహెచ్ను కలిగి ఉన్న వాటిని కలిగి ఉన్నవి మనకు రెడ్యూసింగ్ షుగర్గా పనిచేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ గ్లూకోజ్ తీసుకున్నట్లయితే రెడ్యూసింగ్ షుగర్గా పనిచేస్తుంది. అదే సుక్రోజ్ తీసుకున్నట్లయితే నాన్ రెడ్యూసింగ్ షుగర్గా పనిచేస్తుంది. సో ఇది బేస్డ్ ఆన్ వాటి యొక్క రియాక్టివిటీ, టోలెన్స్ కారకంతో క్షేకరణ మరియు క్షేకరిస్తేనేమో క్షేకరణ కారణిగా పనిచేస్తుంది అనేది తెలుసుకోవచ్చు. నెక్స్ట్ బేస్డ్ ఆన్ సైజ్ ఆఫ్ ద మోనోమర్, దాంట్లో ఉండే మోనోమర్లను బట్టి మనము ప్రధానంగా ఏ విధంగా వర్గీకరిస్తాం? మోనోసాకరైడ్స్ ఒకే మోనోమర్ జల విశ్లేషణలో ఎలాంటి మోనోమర్లను విడుదల చేయకుండా ఒకే మోనోమర్ కలిగి ఉన్నట్లయితే వాటిని మోనోసాకరైడ్స్ అంటారు. దాంట్లో భాగంగా ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే మోనోసాకరైడ్స్కి గ్లూకోజ్ అండ్ మరియు ఫ్రక్టోస్. సో ఇవి మోనోసాకరైడ్స్. మరియు నెక్స్ట్ వచ్చేసి ఒలిగోసాకరైడ్స్. మరి ఒలిగోసాకరైడ్స్లో ఏదైతే కార్బోహైడ్రేట్ మనం జల విశ్లేషణ చేసినట్లయితే 2 నుంచి 10 వరకు 2 to 10 మోనోమర్స్ను ఇచ్చినట్లయితే దాన్ని ఒలిగోసాకరైడ్స్గా తీసుకుంటాం. దీనికి ఎగ్జాంపుల్గా మనం ఏం తీసుకుంటామయ్యా అంటే సుక్రోజ్, లాక్టోస్, మాల్టోస్. సో ఇవన్నీ కూడా
మనం దీనికి ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు మనం. ఇవి ఒలిగోసాకరైడ్స్ మరియు మోనోసాకరైడ్స్ అంటే జల విశ్లేషణలో ఒకే ఒక మోనోమర్ను విడుదల చేసినట్లయితే దాన్ని మోనోసాకరైడ్స్ అంటారు. ఎగ్జాంపుల్ గ్లూకోజ్ అండ్ ఫ్రక్టోజ్. ఒలిగోసాకరైడ్స్ వచ్చేసి 2 నుంచి 10 వరకు గల మోనోమర్లను విడుదల చేసినట్లయితే దాన్ని ఒలిగోసాకరైడ్స్గా మనం తీసుకోవడం జరుగుతుంది. అండ్ దీంట్లో ఎగ్జాంపుల్ సుక్రోజ్ అండ్ మాల్టోజ్ అండ్ లాక్టోజ్. ద లాస్ట్ వన్ వచ్చేసి పాలీసాకరైడ్స్. మరి పాలీసాకరైడ్స్ ఏంటి అనేది తెలుసుకుందాం మనం. 10 కంటే ఎక్కువ మోనోమర్లను జల విశ్లేషణలో వేరుపరిచినట్లయితే దానిని మనం పాలీసాకరైడ్స్గా తీసుకోవడం జరుగుతుంది. సెల్యులోజ్ అండ్ ఎగ్జాంపుల్ వచ్చేసి సెల్యులోజ్ అండ్ స్టార్చ్ ఇవన్నీ కూడా పాలీసాకరైడ్స్గా తీసుకున్నది. పాలీసాకరైడ్స్ని మనం ఇంకేమంటామంటే నాన్ షుగర్స్గా కూడా క్లాసిఫికేషన్ తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం మోనోసాకరైడ్స్ని తీసుకున్నా, ఒలిగోసాకరైడ్స్ తీసుకున్నా కూడా షుగర్స్ అంటే టేస్ట్ తినడానికి స్వీట్గా ఉంటుంది కాబట్టి వాటిని ఏమంటామంటే మనము షుగర్స్గా తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా పాలీసాకరైడ్ తీసుకున్నట్లయితే దాన్ని ఏమంటాం మనం నాన్ షుగర్స్గా తీసుకోవడం జరుగుతుంది. ఇవి వాటి యొక్క జల విశ్లేషణలో వేర్పడే మోనోమర్ల ఆధారంగా మన వర్గీకరణ జరుగుతుంది. మొదటిగా మనం ఏ విధంగా మోనోసాకరైడ్స్, ఒలిగోసాకరైడ్స్ అండ్ పాలీసాకరైడ్స్. మోనోసాకరైడ్స్లో జల విశ్లేషణలో ఏదైతే కార్బోహైడ్రేట్ ఒకే ఒక మోనోమర్ను కలిగి ఉన్నట్లయితే దానిని ఏమంటాం మనం మోనోసాకరైడ్స్ అంటారు. అది కాకుండా అంతకంటే ఎక్కువ 20 మోనోసాకరైడ్స్ జల విశ్లేషణలో ఒకే ఒక మోనోమర్ను ఏర్పరుస్తుంది కాబట్టి దానిని మోనోసాకరైడ్గా. అదేవిధంగా ఒలిగోసాకరైడ్స్ 2 నుంచి 10 వరకు మోనోమర్స్ని జల విశ్లేషణలో ఏర్పరచడం జరుగుతుంది. మనం పాలీసాకరైడ్స్ అంతకంటే ఎక్కువ 10 కంటే ఎక్కువ మోనోమర్లను ఏర్పరుస్తుంది కాబట్టి పాలీసాకరైడ్స్గా తీసుకోవడం జరుగుతుంది. పాలీసాకరైడ్స్కు ఎగ్జాంపుల్స్గా మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. సెల్యులోజ్ మరియు స్టార్చ్ని ఎగ్జాంపుల్గా తీసుకోవడం జరిగింది. ఇవి వాటి యొక్క సాకరైడ్స్ అంటే మనం వాటి యొక్క మోనోమర్లను ఆధారంగా మనం 3 రకాలుగా వర్గీకరించాం. ఒకటి మోనోసాకరైడ్స్, ఒలిగోసాకరైడ్స్ అండ్ పాలీసాకరైడ్స్. మరియు నెక్స్ట్ యొక్క వర్గీకరణ వాటి యొక్క కార్బన్ల సంఖ్య ఆధారంగా మనం బేస్డ్ ఆన్ కార్బన్ నెంబర్స్ లైక్ ఫస్ట్ మనం తీసుకున్నట్లయితే 3 కార్బన్స్ని టెట్రోజ్ అని, 4 కార్బన్ ఉన్నట్లయితే ట్రైయోజ్, 3 కార్బన్స్ ఉంటే ట్రైయోజ్ అని, 4 కార్బన్స్ ఉంటే టెట్రోజ్ అని, మరియు 5 కార్బన్స్ ఉంటే పెంటోజ్ అని, 6 కార్బన్స్ ఉంటే ఎగ్జోస్ అని మనం తర్వాత కార్బన్ల యొక్క సంఖ్యల ఆధారంగా వాటిని వర్గీకరించడం జరుగుతుంది. 3 కార్బన్స్ ఉన్న కార్బోహైడ్రేట్ సమ్మేళనాలను ట్రైయోజ్ అని, 4 కార్బన్లు ఉన్న కార్బోహైడ్రేట్ సమ్మేళనాలను టెట్రోజ్ అని, మరియు 5 కార్బన్లు ఉన్న కార్బోహైడ్రేట్ సమ్మేళనాలు పెంటోజ్ అని, మరియు 6 కార్బన్లు ఉన్న కార్బోహైడ్రేట్ సమ్మేళనం ఎగ్జోస్గా మనం వర్గీకరిస్తాము. సో వీటి గురించి మనం డీటెయిల్స్గా తెలుసుకోవాలి. ఎందుకంటే ట్రైయోజ్లో మళ్ళీ ఫర్దర్గా మనకు ఆల్డోజ్ అని, కీటోజ్ అని వాటి యొక్క ప్రమేయ సమూహం ఆధారంగా ఒకవేళ ట్రైయోజ్లో ఆల్డిహైడ్ ప్రమేయ సమూహం ఉన్నట్లయితే వాటిని ఆల్డోజ్గా, మరియు కీటోన్ ప్రమేయ సమూహం ఉన్న వాటిని కీటోస్గా వర్గీకరించడం జరుగుతుంది. వీటన్నిటిలో కూడా మనం అదేవిధంగా టెట్రోజ్లో కానీ, పెంటోజ్లో కానీ, ఎగ్జోస్లో కానీ అన్నింటిలో కూడా వాటి యొక్క ప్రమేయ సమూహం ఆధారంగా ఆల్డిహైడ్ ప్రమేయ సమూహం ఉంటే ఆల్డోస్గాను, మరియు కీటోన్ ప్రమేయ సమూహం ఉంటే కీటోస్గా. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్డిహైడ్ ప్రమేయ సమూహం ఉంటే ఈ 3 కార్బన్స్ ఉన్న ఆల్డిహైడ్ ప్రమేయ సమూహం ఉన్న దాన్ని ఆల్డో ట్రైయోజ్ అని, ఏ విధంగా మనం ఫర్దర్గా వీటిని క్లాసిఫికేషన్ చేసుకుంటామంటే ఆల్డో ట్రైయోజ్ అని. ఒకవేళ కీటోన్ ప్రమేయ సమూహం ఉంటే కీటో ట్రైయోజ్ అని. ఈ విధంగా వర్గీకరణం చేసుకోవడం జరుగుతుంది అన్నింటిలో. కార్బన్ల ఆధారంగా మనం ఈ రకంగా వర్గీకరించుకున్నాం. దాంట్లో ఆల్డిహైడ్ ప్రమేయ సమూహం అయితే వాటిని ఆల్డోజ్ అని, కీటోన్ ప్రమేయ సమూహం కీటోజ్గా వర్గీకరిస్తున్నాం. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం మనం. ఏంటి 3 కార్బన్స్ ఉన్న కార్బోహైడ్రేట్, దాని యొక్క ఫార్ములా తీసుకున్నట్లయితే C3H2
O3. ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో మనకు వచ్చేది ఏంటి ఎగ్జాంపుల్ గ్లిజరాల్డిహైడ్. గ్లిజరాల్డిహైడ్ అనేది వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ 3 కార్బన్స్ ఉన్న ఆల్డోస్కి. కాబట్టి ఆల్డోస్ ఉంటే ఏమనాలి మనం టెట్రో, 3 ఉన్నాయి కాబట్టి ఆల్డో ట్రయోస్ అనాలి. ఆల్డో ట్రయోస్. సఫిక్స్ ఓజ్ అనేది అన్నిటికి కూడా మనం వాటి యొక్క సఫిక్స్గా తీసుకుంటాం. ఇక్కడ ఆల్డిహైడ్ ప్రమేయ సమూహం ఉంది కాబట్టి దాన్ని ప్రీఫిక్స్గా తీసుకున్నాం. 3 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి ట్రై. అదే 4 కార్బన్లు ఉన్నట్లయితే టెట్రా, 5 కార్బన్స్ ఉన్నట్లయితే పెంటా, 6 కార్బన్స్ ఉన్నట్లయితే ఎగ్జాగా తీసుకోవడం జరుగుతుంది. సో దీంట్లో గ్లిజరాల్డిహైడ్ అనేది ఆల్డిహైడ్ ప్రమేయ సమూహం కలిగి ఉన్న ఒక కార్బోహైడ్రేట్. సో దీని యొక్క ఫిషర్ ప్రొజెక్షన్ ఫార్ములాలో రాసినట్లయితే, లేకపోతే సింపుల్ ఫార్ములాలో కూడా మనం యూ కెన్ రైట్ ద సింపుల్ ఫార్ములా CH2OH. సో ఇక్కడ మీరు చూసినట్లయితే మనం మొదటగా నిర్వచించినట్లు కార్బోహైడ్రేట్ యొక్క నిర్వచనం ప్రకారం పాలీహైడ్రాక్సీ ధ్రువణశీలత కలిగి ఉన్న పాలీహైడ్రాక్సీ కార్బోనైల్ సమ్మేళనాన్ని మనం ఏమంటాము కార్బోహైడ్రేట్స్గా వర్గీకరిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ గ్లిజరాల్డిహైడ్ను పరిశీలించినట్లయితే ఇక్కడైతే ఒక కార్బోనైల్ ప్రమేయ సమూహాన్ని కలిగి ఉంది, అదేవిధంగా హైడ్రాక్సీ సమూహాలను కలిగి ఉన్నది. ఇది వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ ఆల్డో ట్రయోస్. నెక్స్ట్ మనం ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ఇంకా ఎరిథ్రోస్, 4 కార్బన్స్ ఉంటే ఎరిథ్రోస్ గాను, అండ్ ఎరిథ్రోస్లో మనకు దానికి సంబంధించిన స్టీరియో ఐసోమర్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ట్రయోస్లో తీసుకున్నట్లయితే మరి ఈ యొక్క స్టీరియో ఐసోమర్స్ని ఎలా గణిస్తాం మనం? వీటని యొక్క స్టీరియో ఐసోమర్స్ని ఏ విధంగా తీసుకుంటామంటే స్టీరియో ఐసోమర్స్కి ఫార్ములా ఏంటి? మరి మనకున్న ఫార్ములా అంటే 2n. ఇక్కడ n ఈజ్ ఈక్వల్ టు ఏంటి? నెంబర్ ఆఫ్ కైరాల్ సెంటర్స్. నెంబర్ ఆఫ్ కైరాల్ సెంటర్స్ యొక్క సంఖ్యను తెలియజేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మనం తీసుకున్నట్లయితే గ్లిజరాల్డిహైడ్లో ఒక కైరాల్ సెంటర్లు ఉంది కాబట్టి ఇక్కడ అదే గ్లిజరాల్డిహైడ్ తీసుకున్నప్పుడు n ఈజ్ ఈక్వల్ టు 1గా తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి దానికి ఎన్ని స్టీరియో ఐసోమర్స్ వస్తాయి? అప్పుడు 2 ఈజ్ ఈక్వల్ టు ఎన్ని వస్తాయి? స్టీరియో ఐసోమర్స్ 2గా రావడం జరుగుతుంది. అన్ని కార్బోహైడ్రేట్స్ యొక్క మనం స్టీరియో ఐసోమర్స్ను గణించడానికి ఒక చిన్న సింపుల్ ఫార్ములా ఏంటి? 2n తీసుకుంటాం. ఇక్కడ n అనేది ఏం తెలియజేస్తుంది? నెంబర్ ఆఫ్ కైరాల్ కార్బన్ల యొక్క సంఖ్యని తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా మనం నెంబర్ ఆఫ్ కార్బన్స్ ప్రకారం ఇప్పుడు మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఇప్పుడు 4 కార్బన్స్ ఉంటే దాన్ని ఏమనాలి మనం? టెట్రోజ్ అని. టెట్రోజ్లో ఆల్డిహైడ్ ప్రమేయ సమూహం ఉంటే ఆల్డో టెట్రోజ్ అని, అదేవిధంగా 5 కార్బన్స్ ఉంటే పెంటోజ్ అని. ఈ విధంగా మనం నామకరణం చేసుకున్నాం. సో వాటిలో కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. టెట్రోజ్కు సంబంధించి ఎరిథ్రోజు, సో దాని యొక్క త్రియోస్, ఇవన్నీ దానికి సంబంధించిన స్టీరియో ఐసోమర్స్ ఉంటాయి. సో అదేవిధంగా పెంటోజ్ తీసుకున్నట్లయితే రైబోజ్, ఎర్బినోజ్, ఇవన్నీ కూడా దాంట్లో భాగంగా. సో దాని యొక్క స్టీరియో ఐసోమర్స్ కూడా ఉండడం జరుగుతుంది. సో నెక్స్ట్ మనం ఆల్డో పెంటోస్ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఆల్డో ఎగ్జస్. మనం చూసుకున్నట్లయితే గ్లూకోజ్ అందులో ప్రధానంగా గ్లూకోజ్, దాని యొక్క స్టీరియో ఐసోమర్స్. ఆ సంఖ్య ప్రకారం చూసుకుంటే మనకు తెలుసు, మనకు టెట్రోజ్లో ఎన్ని ఉన్నాయి? నెంబర్ ఆఫ్ కైరాల్ సెంటర్స్ అంటే 2 ఉంటాయి. మీరు చూసినట్లయితే ఎరిథ్రోస్, త్రియోస్ ఇందులోకి వస్తాయి. సో దాని యొక్క కార్బన్స్ 2 కాబట్టి నెంబర్ ఆఫ్ కైరాల్ సెంటర్స్ 2 కాబట్టి దాని యొక్క స్టీరియో ఐసోమర్స్ ఎన్ని వస్తాయి? 4 వస్తాయి. అదేవిధంగా పెంటోజ్లో వచ్చేసి అందులో కైరాల్ సెంటర్స్ 3 ఉన్నాయి కాబట్టి మనకి ఎన్ని వస్తాయిరా బాబు? 8 రావడం జరుగుతుంది. అదే ఇంకేమిటి? ఎగ్జోస్లో వచ్చేసి ఆల్డిహైడ్ ప్రమేయ సమూహం ఉన్న ఎగ్జోస్కు ఎన్ని కైరాల్ సెంటర్స్ ఉంటాయి? 4 కైరాల్ సెంటర్స్ ఉంటాయి కాబట్టి 16 స్టీరియో ఐసోమర్స్ వస్తాయి. అంటే గ్లూకోజ్తో పాటు అదే మాలిక్యులర్ ఫార్ములా కలిగి ఉన్న C6H12O6 మాలిక్యులర్ ఫార్ములా కలిగి ఉన్న గ్లూకోజ్తో పాటు 16 స్టీరియో ఐసోమర్స్ ఉంటాయి. దాంట్లో హాలోస్, ఆల్ట్రోస్, గ్లూకోజ్, మానోస్, గెలక్టోస్, టాలోస్, గూలోస్, ఐడోస్. సో ఇవన్నీ కూడా గ్లూకోజ్ యొక్క స్టీరియో ఐసోమర్స్. అవుట్ ఆఫ్ 16 స్టీరియో ఐసోమర్స్ మన దాంట్లో ప్రధానంగా గ్లూకోజ్ అనేది చాలా స్టేబుల్, సహజ సిద్ధంగా మనకు అందులో ఎక్కువగా లభ్యతమయ్యేది. అది అన్నీ కూడా సేమ్ మాలిక్యులర్ ఫార్ములా కలిగి ఉంటాయి. C6H12O6 అన్నిట్లో కూడా
నా హైడ్రాక్సీ గ్రూప్స్ 5 హైడ్రాక్సీ గ్రూప్ సమూహాలను కలిగి ఉంటుంది. అదేవిధంగా కార్బోనిల్ ప్రమేయ సమూహం కలిగి ఉంటుంది. కానీ వాటిలో డిఫరెన్స్ ఏంటి అంటే అందులో హైడ్రాక్సీ గ్రూప్ యొక్క ప్రాదేశిక సమూహాలలో తేడా వలన వీటన్నిటిని మనం 16 రకాలుగా గ్లూకోజ్ యొక్క స్టీరియో ఐసోమర్స్ని వర్గీకరించడం జరుగుతుంది. మనం గ్లూకోజ్ యొక్క 16 స్టీరియో ఐసోమర్స్ గురించి తెలుసుకున్నాం. వాటి యొక్క మాలిక్యులర్ ఫార్ములా సేమ్ మరియు వాటి యొక్క ప్రాదేశిక అమరికలలోని హైడ్రాక్సీ గ్రూపుల యొక్క నిర్మాణంలో తేడా వలన వాటిని మనం 16 స్టీరియో ఐసోమర్స్గా గ్లూకోజ్కు గుర్తించడం జరిగింది. మరియు నెక్స్ట్ వచ్చిన అంశం ఏంటంటే ఇప్పుడు గ్లూకోజ్ యొక్క నిర్మాణం, దాని యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అనే దానికోసం మనం స్ట్రక్చర్ ఎలిక్యుడేషన్ ఆఫ్ ద గ్లూకోజ్ మాలిక్యూల్, గ్లూకోజ్ యొక్క మాలిక్యూల్ గురించి స్ట్రక్చర్ ఎలా ఉంటుంది దాన్ని తెలుసుకోవడం కోసం మనం ఇప్పుడు చూద్దాం. అసలు ఫస్ట్ గ్లూకోజ్ యొక్క మాలిక్యులర్ ఫార్ములా మీ అందరికీ తెలుసు. చాలా సింపుల్ ఫార్ములా. గ్లూకోజ్ యొక్క మాలిక్యులర్ ఫార్ములా C6H12O6. దీంట్లో నేను ఇంకో విధంగా హైడ్రేట్స్ ఆఫ్ కార్బన్గా రాసినప్పుడు ఎలా రాస్తున్నాం మనం C6H2O6. సో దీనిపైన మొదటిగా ప్రయోగం చేసినప్పుడు ఇది ఒక ఆల్డిహైడ్ ప్రమేయ సమూహం కలిగి ఉందని ఏ విధంగా నిర్ధారించడం జరిగింది ఆల్డిహైడ్ ప్రమేయ సమూహం ఉందని. సో మొదటిగా గ్లూకోజ్ యొక్క మోలార్ మాస్ని బట్టి దాని యొక్క మాలిక్యులర్ ఫార్ములాను మనం గుర్తించవచ్చు C6H12O6. మరియు ఈ కింది రసాయన చర్యల వల్ల గ్లూకోజ్ యొక్క నిర్మాణాన్ని ఏ విధంగా ఉన్నదో తెలుసుకోవడం జరుగుతుంది కొంతవరకు. సో అందులో ప్రధానంగా మనకు 5 రియాక్షన్స్ ఉన్నాయి. ఒకటి ఎసిటిక్ ఎనైడ్రైడ్ విత్ ద ప్రెజెన్స్ ఆఫ్ సోడియం ఎసిటేట్ టు రియాక్షన్. రెండవది టోలెన్స్ టెస్ట్. ఈ టోలెన్స్ మరియు ఫెయిలింగ్ టెస్ట్. ఫెయిలింగ్ టెస్ట్లు అనేవి గ్లూకోజ్లో ఏ ప్రమేయ సమూహం ఉంది. కార్బోనిల్ ప్రమేయ సమూహంలో మనం ముందుగానే చెప్పుకున్నాం 2 ప్రమేయ సమూహాలు ఉంటాయి, ఆల్డిహైడ్ మరియు కీటోన్. ఆ రెండింటిలో ఏ ప్రమేయ సమూహం ఉంది. ఒకవేళ టోలెన్స్ మరియు ఫెయిలింగ్ కారకాల యొక్క పరీక్ష పాజిటివ్గా వచ్చినట్లయితే, అంటే అవి చర్యలో పాల్గొని ఇవి క్షయకరణం జరుగుతూ గ్లూకోజ్ అనేది ఆక్సీకరణలో పాల్గొని కార్బాక్సిలిక్ ఆమ్లాన్ని ఏర్పరిచినట్లయితే దానిలో కార్బోనైల్ ప్రమేయ సమూహం ఉందని, లేనట్లయితే కీటోన్ ప్రమేయ సమూహం ఉందని తెలియజేయచ్చు. నెక్స్ట్ బ్రోమిన్ వాటర్ టెస్ట్. ఇది కూడా ఆక్సీకరణ కారణి, మైల్డ్ ఆక్సీకరణ. బ్రోమిన్ వాటర్ పరీక్ష ఇది ఒక మైల్డ్ ఆక్సిడేషన్ ఏజెంట్. ఈ ఒకవేళ గ్లూకోజ్లో కార్బోనిల్ ప్రమేయ సమూహం ఆల్డిహైడ్ అయినట్లయితే ఆక్సీకరణలో పాల్గొంటుంది. అలా కాని పక్షంలో కీటోన్ అయినట్లయితే ఆక్సీకరణ చర్యలో పాల్గొనదు. ఫర్ ఎగ్జాంపుల్ దీంతో పాటు ఇంకొక చర్య ఉంది. అదేంటిదంటే నైట్రిక్ యాసిడ్ చర్య. నైట్రిక్ యాసిడ్ చర్యలో ఒకవేళ గ్లూకోజ్ ప్రమేయ సమూహం కార్బోనిల్ ప్రమేయ సమూహం అయినట్లయితే ఆ కార్బోనిల్ ప్రమేయ సమూహం ఆల్డిహైడ్ లేదా కీటోన్. ఒకవేళ కీటోన్ ప్రమేయ సమూహం ఉన్నట్లయితే ఆ చైన్ కార్బన్స్ అనేవి ఒకటి కంటే ఎక్కువ కార్బాక్సిలిక్ యాసిడ్స్ ఏర్పడే అవకాశం ఉంది. దానికి నైట్రిక్ యాసిడ్ టెస్ట్గా తీసుకోవడం జరుగుతుంది. ఇంకా ప్రధానమైన చర్య రెడ్ ఫాస్ఫరస్ సమక్షంలో హైడ్రోఐడిక్ రియాక్షన్. ఇది క్షయకరణ చర్య. కార్బన్ల సంఖ్యను తెలుసుకోవడం కోసం, కార్బన్లు అన్ని శృంఖలాలలో ఉన్నాయా లేవా తెలుసుకోవడం కోసం ఈ చర్యలు జరపడం జరుగుతుంది. సో ప్రధానంగా ఈ చర్యల ద్వారా మనం గ్లూకోజ్ యొక్క నిర్మాణానికి ఒక అవగాహన మనకు రావడం జరుగుతుంది. గ్లూకోజ్ రియాక్షన్ విత్ ఎసిటిక్ ఎనైడ్రైడ్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ సోడియం ఎసిటేట్. ఎసిటిక్ ఎనైడ్రైడ్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ సోడియం ఎసిటేట్. సో ఈ చర్యలో పెంటా ఎసిటైల్ గ్లూకోజ్ డెరివేటివ్ ఏర్పడుతుంది. పెంటా ఎసిటైల్ గ్లూకోజ్ డెరివేటివ్ ఏర్పడుతుంది. ఈ చర్య ద్వారా మనకు తెలిసిన విషయం ఏంటంటే గ్లూకోజ్లోని ఫ్రీ హైడ్రాక్సీ గ్రూప్స్, 5 హైడ్రాక్సీ సమూహాలు ఫ్రీగా ఉన్నాయి, స్వేచ్ఛా స్థితిలో ఉన్నాయి. అంటే ఎలాంటి కార్బాక్సిలిక్ యాసిడ్కు అంటిలేవు, అవి ఓన్లీ హైడ్రాక్సీ స్టేట్లో OH సమూహాలుగా ఉన్నాయని ఈ చర్య ద్వారా మనం తెలుసుకోవడం జరుగుతుంది. ఇది మొదటి చర్య. నెక్స్ట్ చర్య గ్లూకోజ్
మనం ఇందాక చెప్పుకున్నట్టు టోలెన్స్ మరియు ఫెయిలింగ్ కారకాలతో టోలెన్స్ కామా ఆర్ ఫెయిలింగ్ కారకాలతో ఫెయిలింగ్ రియేజెంట్స్తో పాజిటివ్ టెస్ట్ని ఇవ్వడం జరుగుతుంది. టోలెన్స్ మరియు ఫెయిలింగ్ కారకాలతో పాజిటివ్ టెస్ట్ని ఇవ్వడం జరుగుతుంది. దీన్ని బట్టి గ్లూకోజ్కు ఉన్న కార్బోనైల్ ప్రమేయ సమూహం అనేది ఆల్డిహైడ్గా నిర్ధారణ జరుగుతుంది. నెక్స్ట్ గ్లూకోజ్ రియాక్షన్ విత్ బ్రోమిన్ వాటర్. గ్లూకోజ్ రియాక్షన్ విత్ బ్రోమిన్ వాటర్. మనం ఇందాకనే చెప్పుకున్నాం, బ్రోమిన్ వాటర్ అనేది ఒక మైల్డ్ ఆక్సిడేషన్ ఏజెంట్. ఇది ఒక ఆల్డిహైడ్ ప్రమేయ సమూహాన్ని కార్బాక్సిలిక్ యాసిడ్గా ఆక్సీకరణిస్తుంది. సో ఈ సమక్షంలో గ్లూకోజ్ అనేది గ్లూకోనిక్ యాసిడ్గా మారడం జరుగుతుంది. సో దీన్ని బట్టి మనకు గ్లూకోజ్లో ఉన్న ప్రమేయ సమూహం అనేది ఆల్డిహైడ్గా నిర్ధారణ జరిగింది. సో దీంతో పాటు ఇంకొక రియాక్షన్ మనం ఆక్సీకరణ చర్య గురించి చెప్పుకున్నాం, అది నైట్రిక్ యాసిడ్. నైట్రిక్ యాసిడ్ అనేది స్ట్రాంగ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్. సో దాని సమక్షంలో మనకు గ్లూకోజ్ చర్యలో పాల్గొని సో నైట్రిక్ యాసిడ్ సమక్షంలో HNO3 సమక్షంలో చర్యలో పాల్గొని శాకరిక్ యాసిడ్ని ఏర్పరచడం జరిగింది. గ్లూకోజ్ యొక్క మాలిక్యులర్ ఫార్ములా C6H12O6, ఇక్కడ C6H10O8. సో ఇది ఈ రెండు శాకరిక్ యాసిడ్, ఇది ఒక డైకార్బాక్సిలిక్ యాసిడ్. ఇందాక మనం బ్రోమిన్తో చర్య జరిగినప్పుడు ఓన్లీ ఆల్డిహైడ్ ప్రమేయ సమూహం మాత్రమే ఆక్సీకరణ చర్యలో పాల్గొని కార్బాక్సిలిక్ యాసిడ్ ఏర్పరిచింది, దాన్ని మనం గ్లూకోనిక్ యాసిడ్ అన్నాం. ఇక్కడ వచ్చేసి నైట్రిక్ యాసిడ్ సమక్షంలో గ్లూకోజ్ అనేది తన రెండు ప్రమేయ సమూహాలు ఏంటి, ఆల్డిహైడ్ మరియు ఆల్కహాల్ ప్రమేయ సమూహాలు క్షయకరణ చర్యలో పాల్గొని ఒక డైకార్బాక్సిలిక్ యాసిడ్ని ఏర్పరిచింది, దాన్ని మనం ఏమంటాం శాకరిక్ యాసిడ్గా అనడం జరుగుతుంది. సో దీన్ని బట్టి మనకి ఏం తెలియజేయబడిందంటే గ్లూకోజ్లో ఎలాంటి కీటైన్ ప్రమేయ సమూహం లేదు, ఓన్లీ దాంట్లో ఉన్నది ఏంటి ఆల్డిహైడ్ ప్రమేయ సమూహం ఉందని తెలుసుకోవడం జరిగింది. ఇంకా లాస్ట్ చర్య వచ్చేసి గ్లూకోజ్ రియాక్షన్ విత్ హైడ్రోఐడిక్ యాసిడ్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ రెడ్ ఫాస్ఫరస్ సమక్షంలో హైడ్రోఐడిక్ యాసిడ్ తోటి గ్లూకోజ్ చర్యలో పాల్గొని ఇది ఒక క్షయకరణం జరిగి మనకి ఏం ఏర్పడుతుంది ప్రొడక్టు C6H14 ఎనెక్సేన్ అనే సమ్మేళనం ఏర్పడడం జరుగుతుంది. ఎనెక్సేన్ అనేది ఒక శృంఖల కార్బన్ల గల సమ్మేళనం, 6 కార్బన్లు కల శృంఖల కార్బన్లు కల సమ్మేళనం. సో దీని 1 2 3 4 5 6 దీన్ని బట్టి మనం ఏం తెలుసుకోవచ్చు, గ్లూకోజ్లో ఉన్న కార్బన్లన్నీ కూడా శృంఖలంలో ఉన్నాయని, వలయాకారంలో లేవని తెలుసుకోవడం జరుగుతుంది. సో ఈ చర్య అనేది దానికి ఉపయోగించడం జరుగుతుంది. పై చర్యలను బట్టి గ్లూకోజ్కు ఒక స్ట్రక్చరల్ ఏంటి, వాటి స్ట్రైట్ లైన్లో కూడా ఒక స్ట్రక్చర్ని నిర్మాణించడం జరిగింది. సో దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా గ్లూకోజ్ యొక్క నిర్మాణాన్ని ఓపెన్ చైన్ స్ట్రక్చర్గా గుర్తించడం జరిగింది. అది ఈ పై చర్యల ఆధారంగా గ్లూకోజ్ యొక్క నిర్మాణాన్ని కింది విధంగా సూచించడం జరిగింది. అది ఏంటి అంటే దాని యొక్క మాలిక్యులర్ ఫార్ములా ఆధారంగా C6H12O6 కదా. సో ఆల్డిహైడ్ ప్రమేయ సమూహం ఉందనుకున్నాం మనం, కాబట్టి ఆల్డిహైడ్ ప్రమేయ సమూహం రాసాం. దాని తర్వాత మనం ఇంకేం చెప్పాం, 5 హైడ్రాక్సీ గ్రూప్స్ ఉన్నాయన్నాం, 5 హైడ్రాక్సీ సమూహాలు ఉన్నాయన్నాం. 5 హైడ్రాక్సీ సమూహాలను గుర్తించడం జరిగింది. కావున పెంటా ఎసిటైల్ చర్య ద్వారా 5 హైడ్రాక్సీ గ్రూప్స్ ఫ్రీ స్టేట్లో ఉన్నాయనుకున్నాం, అది కూడా రాయడం జరిగింది. ఇంకా మిగతాది ఈ విధంగా దాని యొక్క స్ట్రక్చర్ని రాయడం జరిగింది. సో ఇవన్నిటిని కూడా లాస్ట్ చర్య రెడ్ ఫాస్ఫరస్ హైడ్రోఐడిక్ యాసిడ్ మనకి ఏం తెలియజేసింది, 6 కార్బన్లు శృంఖలంలో ఉన్నాయన్న, కాబట్టి 6 కార్బన్లు శృంఖలంలో ఉన్నాయి. అదేవిధంగా ఆల్డిహైడ్ ప్రమేయ సమూహం ఉన్నది, మరియు రిమైనింగ్ హైడ్రాక్సీ సమూహాలు 5 హైడ్రాక్సీ సమూహాలు ఫ్రీ స్టేట్లో ఉన్నాయి. ఆ విధంగా పై చర్యల ద్వారా మనం రాయడం జరిగింది. కానీ గ్లూకోజ్ పై చర్యల ఆధారంగా మనం ఇచ్చిన
వీటిని చర్యలు తీసుకున్నాం ఈ స్ట్రెచర్ని. కానీ గ్లూకోజ్ అనేది కింది కారకాలతో చర్యని జరపడం లేదు. ఒకవేళ ఆల్డిహైడ్ ప్రమేయం ఉన్నట్లయితే అది ఏంటి, షిప్ బేస్తో చర్యను జరపాలి, షిప్స్ బేస్ తోటి చర్యను జరపాలి. ఇంకోటి అమోనియాతోటి చర్యను జరపాలి. మూడోది సోడియం బైసల్ఫేట్ తోటి కూడా చర్యను జరపాలి. ఎందుకు, ఇందులో ఆల్డిహైడ్ ప్రమేయ సమూహం ఉంది కావున. కానీ గ్లూకోజు ఈ క్రింది చర్యలను అనేది జరపడం లేదు కావున గ్లూకోజ్ యొక్క ఓపెన్ స్ట్రెచర్కి లోపంగా గుర్తించడం జరిగింది. సో దానికి ప్రత్యామ్నాయంగా అదేవిధంగా గ్లూకోజు మ్యూటారొటేషన్ కూడా ప్రదర్శిస్తుంది. మ్యూటారొటేషన్ అంటే ఏంటి, కాలంతో పాటు ధ్రువణ భ్రమణతలో గలి మార్పును మ్యూటారొటేషన్ అంటారు. ఒకవేళ మనం గ్లూకోజ్ను తీసుకున్నట్లయితే దాని యొక్క జనరల్ ఆప్టికల్ రొటేషన్ 52.7 degrees ప్లస్ మీన్ డెక్స్ట్రో రొటేషన్ కలిగి ఉంటుంది. అందుకని మనం గ్లూకోజ్ని డెక్స్ట్రోజ్ వాడా అని కూడా అంటాము. అదేవిధంగా నీటిలో, వాటర్లో గ్లూకోజ్ను మరియు ఎస్టిక్ యాసిడ్లో తీసుకున్నట్లయితే దాని యొక్క మ్యూటారొటేషన్ అది ప్రదర్శించడం జరుగుతుంది. ఒకవేళ వాటర్లో తీసుకున్నట్లయితే 19 degrees దగ్గర మ్యూటారొటేషన్ జరుగుతుంది. ఇక్కడ కొంచెం నాకు ఉన్న వసతులతోటి ఈరోజు క్లాసు రన్ చేయడం జరిగింది. ఇది ఒక ఇనిషియేషన్ కాబట్టి నా దగ్గర ఉన్న వసతులతోటి చేయడం జరిగింది. నెక్స్ట్ ముందు మంచి క్లాసులు చేద్దామని. సో మీరు కూడా కరోనా విషయంలో కొంత జాగ్రత్తగా ఉంటూ సామాజిక దూరాన్ని పాటిస్తూ ఇవన్నీ పాటిస్తూ మీ కుటుంబంలో జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ నెక్స్ట్ క్లాస్ మనం రేపు చెప్పుకుందాం.